హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే మనకు మే 31 పౌర్ణమి అధిక మాసంలో వస్తుంది. ఆదివారంతో కలిసి వస్తున్న పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైన పౌర్ణమి. ప్రపంచ శక్తి ఎక్కువగా ఉన్న రోజు, యూనివర్స్ శక్తి ఎక్కువగా ఉన్న రోజు, మన కోరికలు తీరే రోజు. మనం మనసు పెట్టి మనస్తృప్తిగా ఏం కోరుకున్నా కూడా 21 రోజులో కోరికల్ని తీర్చేసే పౌర్ణమి ఈ పౌర్ణమి. కాబట్టి ఈ పౌర్ణమిని వదులుకున్నారు అంటే నిజంగా మీరు పశ్చాత్తాపడతారు. ఎందుకంటే ఇలాంటి పౌర్ణమి మళ్ళీ కూడా మనకు 3 ఏళ్ల దాకా లేదు. కాబట్టి మీకు తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో, తీరని ఆశలు ఏవైతే ఉన్నాయో, ఎంతగానో ట్రై చేస్తున్న తీరకుండా ఉండిపోయినటువంటి డిజైర్స్ కానీ, విష్ కానీ ఏది ఉందో ప్రతి ఒక్కటి కూడా తీరుతుంది. మనసు పెట్టి నాకు ఈ కోరిక తీరిపోయింది అన్న నమ్మకంతో మీరు నేను చెప్పినట్టు చెయ్యండి. యూనివర్స్‌ని అడగండి. ఖచ్చితంగా 21 డేస్‌లో మీ కోరిక తీరుతుంది. అయితే ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? రూల్స్ ఏంటి? తెలుసుకోవాలనుకుంటే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఎంత నమ్మకమైన గురువుగారండి. ఈయన వారాహి అమ్మవారి ఉపాసకులండి. కొన్ని పర్టికులర్ డేస్‌లో కఠిన ఉపవాస దీక్షలో ఉండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అమ్మవారిని ఉపాసించి వాక్శక్తిని పెంచుకుంటూ ఉంటారు. సాక్షాత్తు వారాహి అమ్మవారి ఈయన నాలుక మీద ఉండి పలికిస్తుందండి. అందుకే అంతటి చక్కటి జ్యోతిష్యం ఈయన చెప్తారు. మీకు ఏవైనా చెప్పుకోలేని కష్టాలు, తీరని కష్టాలు ఉన్నాయి అంటూ వాళ్లకు వీళ్లకు చెప్పుకుంటే ఏమొస్తుందండి, నవ్వుకోవటం తప్ప. అలాంటి సమయంలో బయటపడలేని కష్టాల్లో ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడేస్తారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7989955886. మీ ప్రాబ్లం ఏంటిని ఫోన్ ద్వారా చెప్పండి. పూజల ద్వారా మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్య భర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్య భర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే గనక మనకు మే 31 పౌర్ణమి. ఈరోజు మీరు ఎప్పుడు చెయ్యాలి అని అంటే గనక నైటు 9 గంటల తర్వాత చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మాకింకా కుదురుతుందండి, వీలుందండి అంటే ఆరు బయట వెన్నెల్లో డాబా మీదకి, టెర్రస్ మీదకి లేదా ఇంటి బయట మీకు వీలు ఉంటే అక్కడ కూర్చొని వెన్నెల్లో కూర్చొని రాయండి. మీ కోరిక నేరుగా యూనివర్స్‌కి చేరుతుంది. అయితే నమ్మకం పెట్టి కోరిక తీరిపోయింది అన్నట్టు మీరు ఇక్కడ రాయండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. అయితే దేనికోసం చెయ్యాలి అంటే గనక మీ కెరియర్ గురించి రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రెజెంట్ టెన్స్‌లో రాయండి. మీ కోరిక తీరిపోయింది ఆల్రెడీ అన్నట్టు. నాకు జాబ్ వచ్చింది. పలానా కంపెనీలో పలానా ప్యాకేజ్‌తో నాకు సాలరీతో జాబ్ వచ్చింది. నేను కోరుకున్న ఆ సీట్‌లో నేను కూర్చొని ఉన్నాను. అందరూ నన్ను రెస్పెక్ట్ చేస్తున్నారు. నాకు ఆ జాబ్ రావటం వల్ల ఎంత హ్యాపీగా ఉన్నాను. సాలరీ కూడా వచ్చింది. ఫస్ట్ సాలరీతో ఇంట్లో వాళ్ళకి అందరూ కూడా అన్నీ కొనిచ్చాను. ఇలా మీరు విజువలైజేషన్ చేసుకుంటూ రాసుకోండి. ఇక మీకు ఫైనాన్షియల్‌గా అయితే నేను ఈ 2026వ సంవత్సరంలో ఒక 50,00,000 సంపాదించాలనుకున్నాను. ₹1,00,00,000 సంపాదించుకున్నాను. ఆల్రెడీ డబ్బు నాకు అందింది. థాంక్ యూ యూనివర్స్ అంటూ. ఇలా మీ కోరిక ఏదైనా అవ్వచ్చు. ప్రెజెంట్ టెన్స్‌లో తీరిపోయింది అనేసి ఒక పేపర్ మీద రాయండి. రెడ్ కలర్ పెన్‌తో. రెడ్ కలర్ పెన్‌తో రాసేసి థాంక్ యూ యూనివర్స్ నా కోరిక తీర్చేసినందుకు అని మీరు యూనివర్స్‌కి కృతజ్ఞతలు చెప్పేసి ఆ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్‌ని ఫోల్డ్ చేసి మీ పిల్లో కవర్‌లో 21 డేస్ అలా పెట్టి మీరు పడుకోవాలి. ప్రతిరోజు పడుకున్నప్పుడు కూడా మీరు ఒక 5 మినిట్స్ విజువలైజేషన్ చేసుకోండి. మీ కోరిక తీరిపోయింది. మీరు ఎంతో హ్యాపీగా ఉన్నారు.
మీ కోరిక తీరటం వల్ల మీకు ఎన్ని బెనిఫిట్స్ అందాయి? అలాగే మీకు జాబ్ రావటం వల్ల, ప్రమోషన్ రావటం వల్ల మీతో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఎంత చక్కగా పలకరిస్తున్నారు, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇలా మీరు విజువలైజేషన్ చేసుకోండి. మీ కోరిక తీరిపోయిందంటూ. 21 డేస్ కూడా ఇలా అయ్యాక 22nd డే 22వ రోజు దాన్ని తీసుకువెళ్ళి ఆ పేపర్‌ని ఒక మట్టిలో ఎక్కడైనా మీ ఇంటి దగ్గర పాట్ ఉంటే ఆ పాట్ మట్టి ఉంటుంది కదా! ఆ మట్టిలో పూడ్చిపెట్టేసేయండి. లేదా మా ఇంటి దగ్గర ఏవి పాట్లు అలా లేవండి అంటే బయట ఎక్కడైనా మొక్క మొదట్లో కొద్దిగా మట్టిని తీసి ఈ పేపర్‌ని పెట్టేసి వచ్చేసేయండి. ఇంతే. ఇక ఆ తర్వాత మీరు మర్చిపోండి దాని గురించి. మీ కోరిక అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఒకవేళ మీరు చిన్న చిన్న కోరికలు కోరారు. ఏంటి మీకు ఎవరో అమౌంట్ ఇవ్వాలి. ఒక 5,000 10,000 అది వస్తుంది. మీకు ఎవరి నుండో కాల్ రావాలి. అది జరుగుతుంది. మీరు ఏదో ఒక పని కోసం ఎదురు చూస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద ఎదురు చూస్తున్నారు. ఇలాంటివైతే మీకు చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది. కొంచెం పెద్ద కోరికలు అనుకోండి. కొంచెం టైం తీసుకుంటుంది. ఇల్లు కట్టుకోవాలి. ఇలా ఉంటాయి కదా! కొన్ని ఎగ్జామ్స్‌లో పాస్ అవ్వాలి. పిల్లలు సంతానం కోసమని ఇలా ఉంటాయి కదా! కొద్దిగా టైం తీసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా మీరు నమ్మకంతో ట్రై చేయండి. ఈ పౌర్ణాన్ని వదులుకున్నారంటే నిజంగా మీరు పశ్చాత్తాపడతారు. ఇలాంటి పౌర్ణమి మళ్ళీ కూడా 3 ఇయర్స్ వరకు 3 ఏళ్ల వరకు కూడా మనకు లేదు. కాబట్టి అస్సలు వదులుకోకండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా చెయ్యొచ్చు. అయితే ఇక్కడ ఒకే కోరిక, ముఖ్యమైన కోరిక. మీకు ఏ కోరికకైతే కోరుకుంటున్నారో, ఎదురు చూస్తున్నారో అలాంటి కోరిక ఒకే ఒక్క కోరిక రాసుకునేయండి అంతే. మీ పిల్లలున్నారనుకోండి, వాళ్ళకి మంచి మార్క్స్ రావాలని, పాస్ అవ్వాలని, ర్యాంకింగ్ రావాలని, కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో సెలెక్ట్ అవ్వాలని, ఇలా వాళ్ళని కూడా రాయమనండి. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు రాసుకోవచ్చు. బిజినెస్‌లో గ్రోత్ కావాలి అన్న, కోరిన వ్యక్తి కోసమైనా ఏ కోరికైనా కూడా రాసుకోవచ్చు. అయితే ఒకే ఒక కోరిక ఇంట్లో అందరూ కూడా చేసుకోవచ్చు. చెప్పండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.